టర్కీ వాడు ఒక కామెడీ చేశాడు. వాడేంటంటే భారత్పై బ్లాంకెట్ బ్యాన్, అంటే టర్కీ నుంచి ఇక మీదట భారత్కు ఎటువంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఉండవు, మేము వాళ్ళని టోటల్గా బ్యాన్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించాడు. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమండి టర్కీ అంత పెద్ద దేశమా, భారత్కు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ను బ్యాన్ చేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉందా, అసలు మనము టర్కీ దగ్గర ఆయుధాలు కొంటామా అంటే ఇది నిజంగా నవ్వుకోవాలి. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, పాకిస్తాన్ వాడు వాళ్ళ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, సో ఆయన వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నిన్న మోదీ గారు నాకు ఫోన్ చేశారండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నాము, సో పాకిస్తాన్ దేశం యొక్క ప్రధానమంత్రిగా మీరు మాకు సహాయం చెయ్యగలరా, కొంచెము ధన సహాయం చేశారంటే, అంటే అప్పులు ఇస్తే మేము ఎలాగో బతికి బట్ట కట్టేస్తాము అని చెప్పి మోదీ గారు నాకు ఫోన్ చేశారు అంటే పాకిస్తాన్ పార్లమెంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అందరూ గొల్లుమని నవ్వుకుంటారు. మీకు ఎంపీలు కాదండి, పాకిస్తాన్ ప్రజలే నవ్వుకుంటారు. సో ఇవాళ టర్కీ విషయంలో మనము ఇలాగే నవ్వుకోవాలి. ఎందుకు అంటే ఏప్రిల్ నెల 2024 ఒక $2 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ కాంట్రాక్టును మనము క్యాన్సిల్ చేసాం. ఇక్కడ టర్కీ దేశానికి సంబంధించిన ఒక కంపెనీ మనము భారతదేశంలో నిర్మించే ఒక వార్షిప్, ఒక యుద్ధ నౌక, దీనికి సంబంధించిన వర్క్స్ మేము చేసి పెడతాము అంటే మనం వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం. ఎంత? $2 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ కాంట్రాక్ట్. కానీ ఏం చేసాం, ఏప్రిల్లో టర్కీ తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడము, వాళ్ళు పాకిస్తాన్ని పదే సపోర్ట్ చేయడము, పాకిస్తాన్ని కాదండి, కాశ్మీర్ అనబడే ప్రాంతము ఓపెన్ ఎయిర్ ప్రిజన్, అంటే 8 మిలియన్ ప్రజలు నివసించే ఒక ఓపెన్ ఎయిర్ ప్రిజన్, భారత్ వీళ్ళందరినీ కూడా అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు, వాళ్ళకి స్వతంత్రము లేకుండా చేస్తున్నారు, వాళ్ళ కదలికలను కట్టడి చేస్తున్నారు. ఇదా ఈ ప్రపంచము ఎదురు చూసేది? భారత్ లాంటి ఒక దేశము కాశ్మీర్ విషయంలో చేస్తున్న అరాచకాలను ప్రపంచము అడగదా? ఇప్పుడు 2019 అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370, ఈ టైం నుంచి కూడా టర్కీ వాడు ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ ఫారమ్స్లో ఎక్కడికి వెళ్ళినా, ఇంకా చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, అక్కడ కూడా 2021 అనండి, 22, 23 ఇలా వరస పెట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ కాశ్మీర్ ఇష్యూని తీసుకొస్తాడు, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడతాడు. ఈ ప్రపంచము ఒక్కసారి కాశ్మీర్ విషయంలో మాట్లాడాలి అంటే టోటల్ అరబ్ దేశాలు కాశ్మీర్కి మాకు ఎటువంటి సంబంధము లేదు, అది భారత్ పాకిస్తాన్ కలిసి మాట్లాడుకోవాల్సిన విషయమని పదే చెప్తున్నా ఎర్డోగాన్ మాత్రము ఎక్కడికి వెళ్ళినా ఈ కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తుతాడు. సో ఇవాళ ఏమైంది, $2 బిలియన్ అమెరికన్ డాలర్స్కి సంబంధించిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశాము కదా, ఆ కోపం. సరే కాశ్మీర్కి సపోర్ట్గానే, అంటే పాకిస్తాన్తో ఉండే స్నేహము కాబట్టి భారత్తో ఒక శత్రుత్వాన్ని కోరుకుంటున్నాడని మనం అనుకోవచ్చు. అలా కాదండి, మీరు గమనించారనుకోండి, అజర్బైజాన్, టర్కీ, పాకిస్తాన్ ఒక గ్రూప్. సో ఇప్పుడు ఈ గ్రూప్ని కౌంటర్ చెయ్యాలి అంటే, వీళ్ళని ఎదుర్కోవాలి అంటే అర్మీనియాకు సపోర్టుగా మనం వెళ్ళాం. సో ఇక్కడ ఏమైపోయింది, భారత్, అర్మీనియా, వీళ్లతో పాటు సైప్రస్ అనబడే ఒక చిన్న ప్రాంతము, అది కూడా ఒక దేశమే, దాని పక్కన ఉండే గ్రీస్. సో ఈ గ్రూప్ని మనం తయారు చేసాం. ఇప్పుడు నిన్న ఒక వీడియోలో మాట్లాడాను, అజర్బైజాన్కి ఇజ్రాయెల్ వాళ్ళు లోరా అనబడే మిజైల్ ఇచ్చారు అంటే మనం ఏం చేశాము, అర్మీనియాకు సపోర్ట్గా మనం ప్రళయ్ ఇవ్వగలిగాం. సో అలాగే టర్కీ వాడు అజర్బైజాన్కి బైరక్టర్ డ్రోన్లు ఇస్తే మనము అర్మీనియాకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చాం, ఇంకా బ్రహ్మోస్ ఇవ్వడానికి కూడా మనం రెడీగా ఉన్నాం. అట్ ది సేమ్ టైం టర్కీకి గ్రీస్కి మధ్య ఒక శత్రుత్వం ఉంది. మొన్నటికి మొన్న 10 రోజుల పాటు మీరు చూసారనుకోండి, గ్రీస్, భారత్ మీకు ఒక లార్జెస్ట్ ఎయిర్ ఎక్సర్సైజెస్ 10 డేస్ పాటు, ఎప్పుడు కూడా మీకు ఒక 4-5 డేస్కి పైన ఎక్కడ ఎయిర్ డ్రిల్స్ అనేవి ఉండదండి. ఏకంగా 10 రోజుల పాటు గ్రీస్తో కలిసి మనం సుఖాయ్ విమానాలను తీసుకువెళ్ళి మనం ఇలా ఎయిర్ డ్రిల్స్ అనేవి నిర్వహించాం. సో ఇదంతా టర్కీ వాడికి ఏంటంటే ఎక్కడ లేని కోపం. టర్కీకిను సైప్రస్ మధ్య చాలా పెద్ద శత్రుత్వం ఉంది.
సో నువ్వు నా పొలిమేర్లో అంటే దగ్గరికి వచ్చి అక్కడ ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజ్ నా శత్రువుతో నిర్వహిస్తావా? సో ఓవరాల్గా చూసి ఏం చేస్తాడు వాడు, ఇదంతా కూడా నేను పాకిస్తాన్ కోసమే చేస్తున్నాను, వాళ్ళు నా మిత్ర దేశము, సో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలంటే భారత్ను నేను ఒక శత్రు దేశంగా చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళది ఫారిన్ అఫైర్స్ కమిటీ అని ఒకటి ఉందండి. ఇందులో వాళ్ళు ఏంటి, డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానికి ఒక చైర్మన్ కూడా ఉంటాడు. ఇతన్ని ముస్తఫా మీరత్ శేఖర్ని అంటారు. సో ఇతను ఏం మాట్లాడుతున్నాడు, మాకు బాగా తెలుసండి, భారత్ అనేది ప్రపంచంలో ద 5th లార్జెస్ట్ డిఫెన్స్ ఇంపోర్టర్, ఏకంగా $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ కలిగిన హ్యూజ్ మార్కెట్. అయినా కూడా మా ఫ్రెండ్ పాకిస్తాన్ కోసము ఇంత పెద్ద కాంట్రాక్ట్ని, ఇంత పెద్ద దేశముతో ఉండే డిఫెన్స్ టైస్ని మేము కట్ చేసుకుంటున్నాము, భారత్ను మేము బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాము. కాబట్టి ఇక మీద భారత్తో మాకు ఎటువంటి డిఫెన్స్ టైస్ ఉండవు. అంటే ఇక్కడ మీరు విచిత్రాన్ని చూసారనుకోండి, మనము ఆల్రెడీ టర్కీని మన ఫ్రెండ్గాను వాడితో ఇక మీద డిఫెన్స్ టైస్ పెట్టుకోకూడదు అని చెప్పి టోటల్గా కట్ ఆఫ్ చేసాం. ఇది మనం ఏప్రిల్లోనే వాడికి క్లియర్గా చెప్పాం, ఇక మీద నీకు ఒక కాంట్రాక్ట్ కూడా రాదు, నువ్వు మా దేశంలోకి వచ్చి ఎటువంటి వర్క్స్ చెయ్యలేవు, లేకపోతే $2 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ కాంట్రాక్ట్ని మనం క్యాన్సిల్ చేస్తామా. సో వాళ్ళ కంపెనీ అధికారులు అందరూ సిద్ధమైపోయి ఉన్నారు ముంబై రావడానికి, వర్క్ చేయడానికి. మనము నో అన్నాం. సో ఇక మీదట మనము టర్కీని బ్లాక్ లిస్ట్ చేసాము అని వాడికి అర్థమైంది. సో దాన్ని ఎలా ప్రతీకారం ఎలా తీర్చుకోవడం అనేది వాడికి అర్థం కాలేదు. కాబట్టి వాడు ఏంటంటే, మేమే భారత్ని నో అంటున్నాము, భారత్ని మేము బ్లాక్ లిస్ట్ చేస్తున్నాము, వాళ్ళతో ఇక మీద ఎటువంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లేవు అంటే ఇది ఎలా చెప్పాలంటే, పాకిస్తాన్ వాడు భారతదేశానికి వచ్చాడు, మాకు కొంచెం అప్పులు ఇవ్వరా బాబు అన్నాడు, మనము నో అని చెప్పి వాడిని తరిమేశాము. వెళ్ళిన వాడేం మాట్లాడాడు, నో 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 భారత్ మమ్మల్ని అప్పు అడిగారు, మేము ఇవ్వను అన్నాము అని చెప్పి చెప్పుకోవడం. చైనాలో కూడా మొన్న అదే కదండి జరిగింది. చైనా వాడు షాబాజ్ షరీఫ్ని ఏంటి అప్పు గిప్పు అని మాట్లాడుతూ ఇక్కడికి రాకు, గెట్ అవుట్ అని అన్నాడు. వచ్చిన వాడు ఏం చేశాడు, పాకిస్తాన్లో ఘన విజయం అండి, చైనా వాళ్ళు మేము చెప్పిందల్లా ఒప్పుకున్నారు, వాళ్ళు ఇమీడియట్గా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో వాళ్ళు మనతో కలిసి పని చేయడాన్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మన తీవ్రవాదులు వాళ్ళకి ఘన స్వాగతం పలుకుతున్నారు, వాళ్ళ వర్కర్స్తో ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళందరూ కలిసి కూర్చొని ఛాయ్ తాగుతున్నారు, ఇవన్నీ చెప్పాడు. అసలు నిజమేంటి, చైనా వాడు యూ గెట్ అవుట్ షాబాజ్ షరీఫ్ అన్నాడు. ఇదే నిజము. సరిగ్గా అలాంటి చూడండి, ఈ గ్రూప్ అంతా కూడా ఒక తొట్టి గ్యాంగ్ అంటారు చూసారా, ఆ టైప్ అన్నమాట. పాకిస్తాన్ వాడు ఎలాంటి వాడో టర్కీ వాడు కూడా సరిగ్గా అలాంటి వాడే. వీళ్ళ బిగ్ బాస్ ఎవరు అంటే చైనా వాడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. ఏమండి, మీకు ఇంత పెద్ద మార్కెట్ అని అన్నప్పుడు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసుకుంటావా, శత్రుత్వాన్ని పెంచుకుంటావా? ఈ కనీసమైన జ్ఞానము కూడా చైనాకి, పాకిస్తాన్కి, టర్కీ లాంటి దేశాలకు లేకపోవడము వాళ్ళ పతనానికి కారణము అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇవాళ టర్కీ వాడు మనల్ని బ్లాక్ లిస్ట్ చేసామని చెప్పి పిచ్చి కూతలు కూస్తున్నాడు అంటే వీడిని ఏం చెయ్యాలి? వీడి యొక్క మూర్ఖత్వాన్ని, పాకిస్తాన్ లాగే ప్రవర్తిస్తున్న టర్కీ ఎలాంటి పతనాన్ని చూడబోతుంది? ఇంత హ్యూజ్ మార్కెట్తో శత్రుత్వాన్ని పెంచుకోవడం వలన టర్కీ ఎలా నష్టపోతుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంత మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు దానికి ఒక అధ్యక్షుడు, దానికి ఒక పార్లమెంట్ అన్నప్పుడు వీళ్ళ తీరుతెన్నులు ఎలా ఉంటాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.